అయితే దీంట్లో ఇది చూడాల్సినటువంటి ఆ పక్కనే దీని పక్కనే ఇంకొకటి ఒక ఎస్ఐ గాడు మొన్ననే సస్పెండ్ అయితే అయ్యిండు. పోలీసు విచారణకు వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఘటన. ఫిట్స్ రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించమంటున్న పోలీసులు. విషయం తీసుకుందన్న వైద్యులు మెరుగైన చికిత్సకు తరలిస్తుండగా దారుణం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్ గాడి తప్పిందనే అనుకోవచ్చు. శాంతి భద్రత విషయంలో రేవంత్ రెడ్డి అసలు హోంశాఖ మంత్రే లేడు, ఆయన అదంతా రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైతుంది, ఆ హోంశాఖ సపరేట్ మంత్రి ఉంటే అంతో కొంత ఏదో ఒకటి కనీసం అది కూడా లేకపోవడంతో ఈరోజు గాడి తప్పిందని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అందుకే ఇన్ని దారుణాలు అవి జరుగుతా ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు అట్లీస్ట్ రేవంత్ రెడ్డి అంటే మనం లోపలికి వెళ్ళేకంటే ముందు పక్కనున్న చంద్రబాబు ఈయన గురు హోంశాఖ మంత్రులుగా ఒక ఫీమేల్ ని పెట్టాడు. ఇక్కడ మనం ఉన్న రోజులు ఆయన రబ్బర్ స్టాంప్ అని అన్నారు. తెలంగాణలో మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆయనే హోమ్ మినిస్టర్ ఉండే. అఫ్ కోర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో మేజర్ కనిపించేది హోమ్ మినిస్ట్రీ వీళ్ళకి ఇస్తారు, లా అండ్ ఆర్డర్ మాత్రం సీఎం దగ్గరనే ఉంటది. హోమ్ మినిస్ట్రీ కంటే లా అండ్ ఆర్డర్ చాలా పవర్ఫుల్ అది. అసలు హోమ్ మినిస్టర్ దగ్గర మేబీ మహా అంటే ఎస్ఐలను ట్రాన్స్ఫర్ చేసే పవర్ ఉంటుంది, అంతకుమించి ఏం పీకలేరు. ఈ మాత్రం మనకు అర్థమైంది ఇది. సో అట్లీస్ట్ అట్లనన్నా ఎవరైనా పెడితే అయిపోవు కదా, చాలా మంది ఉన్నారు కదా వీళ్ళ దగ్గర. పోలీస్ శాఖ గాడి తప్పుతుందా, శాంతి భద్రతలపై పట్టు కోల్పోతుందా, ఒక్క ఫోన్తో న్యాయం జరుగుతుందనే పేరున డయల్ 100 ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే చెప్తున్నాయి. ఉట్కూరు ఘటనలో డయల్ 100కు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి కాపాడతారన్న విశ్వాసం పోయిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఉట్నూరు మ్యాటర్ అది. బదిలీలపైనే ఫోకస్, సిసిఎస్ పై ఆరోపణలు, జైలు శాఖలో అపనమ్మకం, ఫోన్ ట్యాపింగ్ తో చీలిక. నాకు తెలిసి ఫోన్ ట్యాపింగ్ వల్ల పోలీసులు బుక్ అవుతారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా అడ్జస్ట్ ప్రయత్నం చేస్తుందేమో. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఏసీబీ రైడ్లు జరుగుతూ ఉన్నాయి. ఎవరిపై జరుగుతా ఉన్నాయంటే చిన్న ఎంప్లాయీస్ పైన జరుగుతూ ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఈ ఏసీబీ రైడ్ జరగడం వల్ల చిన్న ఎంప్లాయీస్ ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రెండు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి గుదిబండలాగా మారబోతున్నాయి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పాలన అస్తవ్యస్తంగా మారడానికి ఈ రెండు శక్తులు బలంగా పనిచేస్తున్నాయని చెప్పేసి మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు.